వెంకటేష్ తో మల్టీ స్టారర్ సినిమా చేయాలనుంది. ఎవరైనా మంచి కథతో వస్తారేమోనని చూస్తున్నా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైన్ ఆఫ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వెంకటేష్ 75 సినిమాల పండుగను కలియుగ పాండవులు 2 సైన్ ఆఫ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిరంజీవి గారు మాట్లాడుతూ, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ లో సంఘర్షణ సినిమా చేస్తున్నా. ఆ సమయంలో రామానాయుడు గారి రెండో కుమారుడున్నాడు. షూటింగ్స్ కి రాడన్నారు. కానీ అనుకోకుండా ఓసారొచ్చాడు. చూడగానే నాకు కాంపిటీటర్ అవుతాడని ఆ రోజే అనుకున్నా. త్వరలో వెంకటేష్ తో కలిసి నటించేందుకు కథ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. అలాగే వెంకటేష్ మాట్లాడుతూ, చిరంజీవి గారు నాకెంతో స్ఫూర్తి. ఓ దశలో నేను సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామని నిర్ణయం తీసుకున్నా. కానీ 9 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా ఖైదీ నెంబర్ 150తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి. దీంతో నేను సినిమాను కొనసాగించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఇప్పటికే మహేష్ బాబు, వరుణ్ తేజ్లతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకీ చిరుతో సినిమా చేస్తే అది బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్. సీనియర్ హీరోలు అనగానే మనకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ గుర్తొస్తారు. వారు ఓ తరాన్ని ఏలారు. ఇప్పటికీ వినోదాన్ని పంచుతూనే ఉన్నారు. అయితే వీళ్లలో ఎవరు కలిసి నటించలేదు, మల్టీ స్టారర్లు చేయలేదు. ఇప్పటి యువ హీరోలతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారే తప్ప ఒకే తరం హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడానికి ఇష్టపడడం లేదు. అయితే ఈ లోటు తీర్చడానికి చిరంజీవి, వెంకటేష్ రెడీ అయ్యారు. మేము కలిసి నటించడానికి సిద్ధమే అనే సంకేతాన్ని పంపారు. సాయంత్రం మూవీ ఫంక్షన్ లో వెంకీతో సినిమా చేయాలని మేము కలిసి నటిస్తామని చెప్పారు చిరు. వెంకీ కూడా మేం చేయబోయే సినిమా మామూలుగా ఉండదు అని అభిమానులకు పూనకాలొచ్చే వార్త చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. మరి వీరి కాంబోలో సినిమా ఎప్పుడొస్తుంది, దానికి డైరెక్టర్ ఎవరు అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.